ఏపీ జల దోపిడీపై పోరాటం ముమ్మరం చేసింది తెలంగాణ. కోటాకు మించి ఆ రాష్ట్రం వాడుకుంటోందని కృష్ణా బోర్డుతో పాటు ట్రైబ్యునల్కు వివరించింది. నిబంధనలకు విరుద్ధంగా ఒక బేసిన్ నీళ్లను వేరే బేసిన్కు తరలిస్తోందని తెలిపింది. వెంటనే జోక్యం చేసుకుని కోటా ప్రకారం తమకు నీళ్లు ఇవ్వాలని కృష్ణా బోర్డుతో పాటు ట్రైబ్యునల్ను కోరారు తెలంగాణ అధికారులు. కృష్ణా జిల్లాల్లో కోటాకు మించి వాడుకుంటున్న ఏపీని కట్టడి చేయాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు తెలంగాణ విజ్ఞప్తి చేసింది. తెలంగాణ సాగు, తాగునీటి అవసరాల కోసం జూన్ వరకు 116 టీఎంసీల నీటిని కేటాయించాలని కోరుతూ ఇండెంట్ పెట్టింది. కల్వకుర్తి లిఫ్ట్కు 24 టీఎంసీలు, సాగర్ ఎడమ కాల్వకు 58 టీఎంసీలు, ఏఎంఆర్పీకి 34 టీఎంసీలు ఇవ్వాలని కోరింది. మంత్రి ఉత్తమ్ విజ్ఞప్తి మేరకు కేఆర్ఎంబీ జలసౌదాలో 2 రాష్ట్రాలతో సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి ఏపీ డుమ్మా కొట్టింది. తెలంగాణ తరపున ఇరిగేషన్ శాఖ సెక్రటరీ రాహుల్ బొజ్జా అధికారులు హాజరయ్యారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 72 టీఎంసీల నీటిని వినియోగించుకునేలా వెంటనే ఉత్తర్వులు విడుదల చేయాలని కోరారు. ఇలా చేస్తే కృష్ణా పరివాహక ప్రాంతాల్లోని 13 లక్షల ఎకరాల్లో వేసిన రబీ పంటలను కాపాడుకోవడంతో పాటు హైదరాబాద్, ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాలకు తాగునీటిని ఇవ్వడానికి వీలవుతుందని చెప్పారు. ఒప్పందం ప్రకారం ఏపీ 66%, తెలంగాణ 34% నీళ్లను తీసుకువెళ్లాల్సి ఉన్నా ఏపీ 75% నీటిని డ్రా చేసుకుందని బోర్డుకు తెలంగాణ అధికారులు ఫిర్యాదు చేశారు. ఏపీ ఇప్పటికే 650 టీఎంసీల నీటిని వాడుకుందని పేర్కొన్నారు. తెలంగాణ వాడుకున్న నీళ్లు 225 టీఎంసీలేనని తెలిపారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ నుంచి నిబంధనలను ఉల్లంఘించి ఎత్తుకువెళ్తున్న ఏపీని నియంత్రించాలని కోరారు. దీనిపై 2024 నవంబర్ నుంచి బోర్డుకు ఈఎన్సీ ఫిర్యాదు చేసినా బోర్డు పట్టించుకోలేదన్నారు. ఏపీ సమావేశానికి రాకపోవడంతో ఈ వ్యవహారంపై సోమవారం మీటింగ్ పెడతామని కేఆర్ఎంబీ చైర్మన్ అతుల్ జైన్ తెలిపారు. మరోవైపు ఏపీ జలదోపిడీని కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 2 దృష్టికి తీసుకువెళ్లారు తెలంగాణ అధికారులు. ఇప్పటికే శ్రీశైలం జలాలను అవుట్ సైడ్ బేసిన్లోని పెన్నా బేసిన్ కి తరలిస్తున్న ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు గోదావరి జలాలను కృష్ణా అవుట్ సైడ్ బేసిన్ అయిన రాయలసీమ ప్రాంతానికి తరలిస్తోందని చెప్పారు. పోలవరం నుంచి సాగర్ కుడి కాల్వకు, అక్కడి నుంచి బొల్లాపల్లి, అటు నుంచి బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్ కి 200 టీఎంసీలు తరలించేలా గోదావరి బనకచెర్ల లింక్ ని ఏపీ చేపడుతోందని తెలిపారు. ఒక్క శ్రీశైలమే కాకుండా ఇతర సోర్సుల ద్వారా నీటిని ఏపీ తరలించుకుపోతోందని అభ్యంతరం వ్యక్తం చేశారు. కృష్ణా ట్రిబ్యునల్లో 3వ రోజు తెలంగాణ తరపున సీనియర్ అడ్వకేట్ వైద్యనాథన్ వాదనలు వినిపించారు. ఏపీ ఇప్పటికే ఆఫ్లైన్ స్టోరేజ్ కోసం కృష్ణా బేసిన్లో 360 టీఎంసీల నిల్వ సామర్థ్యాన్ని సృష్టించుకుందని చెప్పారు. పెన్నా బేసిన్లోనూ 228 టీఎంసీల నిల్వ సామర్థ్యాన్ని సృష్టించుకుందని తెలిపారు. ఏపీ ప్రస్తుతం తరలిస్తున్న అవుట్ సైడ్ బేసిన్లోనూ పెన్నా బేసిన్, గుండ్లకమ్మ వంటి సోర్సులు ఉన్నాయన్నారు వైద్యనాథన్. కృష్ణా నదీ జలాల్లో 2 రాష్ట్రాలకు కేటాయించిన 811 టీఎంసీల్లో 71% వాటా తెలంగాణకు ఇవ్వాల్సిందేనని ట్రిబ్యునల్ను తెలంగాణ అడ్వకేట్ కోరారు. కృష్ణా పరివాహక ప్రాంతం ఆధారంగా నీటి కేటాయింపులు చేయాలని అన్నారు. అవుట్ సైడ్ బేసిన్ కి నీటిని తరలించొద్దని కావేరీ ట్రిబ్యునల్ తీర్పునిచ్చిన విషయాన్ని మరోసారి గుర్తు చేశారు. ఆ తీర్పును సుప్రీంకోర్టు సమర్థించిందని చెప్పారు. ఒకవేళ తరలించాల్సి వస్తే తాగునీటి కోసమే తరలించాల్సి ఉంటుందన్నారు. అయితే ఇప్పటికే ఏపీకి కేటాయించిన 512 టీఎంసీల్లో 323 టీఎంసీలను ఆ రాష్ట్రం అవుట్ సైడ్ బేసిన్ కి తరలిస్తోందని గుర్తు చేశారు. అది చాలదన్నట్లు మరిన్ని నీళ్లు తోడుకునేందుకు ప్రయత్నిస్తోందని చెప్పారు. ఏపీ జలదోపిడీని కృష్ణా బోర్డుతో పాటు ట్రిబ్యునల్ కు వివరిస్తున్నారు తెలంగాణ అధికారులు. కోటాను మించి వాడుకున్న ఏపీని కట్టడి చేసి తెలంగాణ ప్రయోజనాలను కాపాడాలని కోరుతున్నారు.